రోజు మనం చేయబోయే క్వశ్చన్ వచ్చేసి సింపుల్ క్వశ్చన్ అండి. సో ప్రతి ఒక్కరు చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏమన్నారు అని అంటే ఇది పేజ్ నెంబర్ 18 ఎన్సీఆర్టీ 11th పార్ట్ 1లో ఉంది. సో ప్రాబ్లం ఏంటి అని అంటే క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఏ గ్లూకోజ్ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ మాస్ కనుక్కోమన్నాడు. సో మాలిక్యులర్ మాస్ కనుక్కోవాలి అని అంటే మనకి అటామిక్ మాసెస్ తెలియాలి. సో ఇందులో ఉన్న ఆటమ్స్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ యొక్క మాస్ అనేది తెలిస్తే మనకి మొత్తం మాలిక్యూల్ యొక్క మాస్ అనేది తెలుస్తుంది. సో ఈ మాలిక్యులర్ మాస్ ఎలా కనుక్కోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మీకు మాలిక్యులర్ మాస్ యొక్క డెఫినేషన్ అనేది తెలియాలి. సో మాలిక్యులర్ మాస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది అటామిక్ మాసెస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ మాలిక్యూల్. ఏమంటున్నారండి? సో మాలిక్యులర్ మాస్ అనేది ఏంటి అని అంటే ఇందులో ఉండే ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాస్ అన్నిటినీ మనము కలిపితే వచ్చేది మనకు మాలిక్యులర్ మాస్ అని అంటున్నాడు. సో ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ది మల్టిప్లయింగ్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ ది ఈచ్ ఎలిమెంట్ బై ది నెంబర్ ఆఫ్ ఇట్స్ ఆటమ్ యాడింగ్ దెమ్ టుగెదర్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి వాటి యొక్క అటామిక్ మాస్తో మల్టిప్లై చేసి ఈ అన్ని అటామిక్ మాసెస్ని మనం కంబైన్ చేస్తే వచ్చేదే మనకు మాలిక్యులర్ మాస్ అని అంటున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు, ఇంకోసారి డెఫినేషన్ మీరు కరెక్ట్గా చదివితే మాలిక్యులర్ మాస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది అటామిక్ మాసెస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ఏ మాలిక్యూల్. It is obtained by the multiplying the atomic mass of each element by the number of its atoms and adding them together. సో ఇది మనకి మాలిక్యులర్ మాస్ యొక్క డెఫినేషన్, కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సో మీరు ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం మాలిక్యులర్ మాస్ అనేది కనుక్కుందాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీథేన్ అన్నట్టు. మీథేన్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటండి? CH4. అంటే దీంట్లో కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. సో కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. సో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇది గుర్తుంచుకోవాలన్నట్టు. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ఏ మాలిక్యూల్ అనేది తెలియాలి. ఇక్కడ CH4లో కార్బన్ ఒకటే ఉంది, హైడ్రోజన్స్ అని 4 ఉన్నాయి. సో మీకు మాలిక్యులర్ మాస్ కనుక్కోవాలి అని అంటే మనకు అటామిక్ మాసెస్ తెలియాలి. నాకు ఇక్కడ కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. సో కార్బన్ అటామిక్ మాస్ ఎలా తెలుసుకోవాలి అని అంటే మనకు ప్రతి పీరియాడిక్ టేబుల్లో అటామిక్ నంబర్ మెన్షన్ చేస్తారు అండ్ అటామిక్ మాస్ కూడా మెన్షన్ చేస్తారు అన్నట్టు. సో కార్బన్ అటామిక్ మాస్ ఎంత? 12.011 అండ్ హైడ్రోజన్ అటామిక్ మాస్ ఎంత? 1.008. సో ఇప్పుడు మనం ఏంటి వీటిని CH4, సో CH4 ఈక్వల్ టు 12.011 ప్లస్ మనకి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 ఇంటూ 1.008 అటామిక్ మాసెస్ ఆఫ్ బోత్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ మాలిక్యూల్. సో CH4లో నాకు కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. వాటి అటామిక్ మాసెస్ 12.011 అండ్ 1.008. సో ఇక్కడ హైడ్రోజన్స్ 4 ఉన్నాయి కాబట్టి నేను ఇంటూ 4 చేస్తున్నా, అంతే. సో మీకు ఎంత వస్తుంది? మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఏ మిథేన్ అనేది 16.043 అనేది మన ఆన్సర్ అన్నట్టు. సో ఇలా చేస్తున్నాం. అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్, అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్స్ని కంబైన్ చేస్తే మనకు మాలిక్యులర్ మాస్ ఆఫ్ మిథేన్ అనేది వస్తుంది. సో ఇది మాలిక్యులర్ మాస్ ఆఫ్ మిథేన్. సో SI యూనిట్స్ అనేది కంపల్సరీ రాయాలి. సో SI యూనిట్. దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద వాటర్. సో ఇక్కడ మీరు వాటర్ని చూసుకుంటే మనకు వాటర్లో హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఆక్సిజన్ 1 ఉంది. హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ మనకు తెలుసు. ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసినాం. హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అండి? 1.008. మళ్ళీ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్, సపోజ్ నాకు అటామిక్ మాస్ అనేది గుర్తులేదు, అప్పుడు ఏం చేస్తాను నేను? అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ నాకు తెలుసు, ఏంటి? 8. సో అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ డబుల్ చేస్తే వచ్చేది మనకు అటామిక్ మాస్ కదా. ఆక్సిజన్ అటామిక్ మాస్ ఎంత? 16. 16 ఎలా వచ్చింది? 8 + 8 16. 8 ఏంటి? అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ని డబుల్ చేస్తే మనకు 16 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? మనకు మాలిక్యులర్ మాస్ కావాలి కాబట్టి ఏం చేస్తాం? హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కాబట్టి సో మాలిక్యులర్ H2O ఈక్వల్ టు 2 ఉన్నాయి. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 1.008 ప్లస్ 16.00 చేస్తే మనకి మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ అనేది వచ్చేస్తుంది. మాలిక్యులర్ మాస్ ఆఫ్ వీటిని ప్లస్ చేస్తే, ఇది ఇంటూ చేసి ప్లస్ చేస్తే ఎంత వస్తుందండి? 18.02 SI యూనిట్. సో ఇది మనకి మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్. సో మాలిక్యులర్ మాసెస్ మీకు చేయడం ఈ రెండు అర్థం అవుతే
మీకు మాలిక్యులర్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ అనేది వస్తుంది. క్వశ్చన్ ఏంటి ఈరోజు అని అంటే క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్. గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6. అంటే మాలిక్యూల్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ మాలిక్యూల్ అయినప్పుడు మాలిక్యులర్ మాస్ అంటే కాంబినేషన్ ఆఫ్ అటామిక్ మాసెస్ కాల్డ్ మాలిక్యులర్ మాసే కదా. సో అట్లా చిన్నగా అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఈ గ్లూకోజ్ని కనుక్కోవాలి అంటే ఈ ప్రాసెస్ మీకు అర్థమైతే మీకు ఈజీగా కనుక్కుంటారు. అర్థం కావడానికి ఇక్కడ ఏం లేదు, జస్ట్ అటామిక్ మాసెస్ అన్నిటిని కలిపితే వచ్చేది మనకు మాలిక్యులర్ మాస్. ఇక్కడ కార్బన్ అటామిక్ మాస్ ఇక్కడ ఇచ్చేసాను 12.011 అని, హైడ్రోజన్ అటామిక్ మాస్ కూడా ఇక్కడే ఉంది 1.008 అని, ఆక్సిజన్ అటామిక్ మాస్ కూడా ఇక్కడే ఉంది వాటర్లో. ఆక్సిజన్ ఎంత అండి? 16.00. సో మీరు చేయాల్సింది ఏంటి, వీటన్నిటిని ఫస్ట్ ఈ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తోటి ఇంటూ చేసి ఈ అన్ని ఆటమ్స్ని కంబైన్ చేసి వచ్చేదే మాలిక్యులర్ మాస్. అంతే. మీకు ఆన్సర్ వస్తే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి, రాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఈ యూట్యూబ్ ఛానల్లో CSIR ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా డిస్కస్ చేద్దాము. అలాగే NCERTs అయిపోయిన తర్వాత CSIRకి CSIRకి ఉన్న సిలబస్ అండ్ ఆల్సో అందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ని పికప్ చేసుకొని ఆ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము. మీకు ఈ టాపిక్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ ఆల్ ద బెస్ట్.